ఏమయ్యా అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ కూర్చుని జల్సాగా సిగరెట్ కలుస్తున్నావు. వెళ్ళే పని చూడు. రే మైనస్ టైం అయింది బాస్ ఎక్కడ? అడుగు వస్తున్నాడుగా. ఆహా మంచి చెడు భలే కలిసి వస్తున్నారా? రే మైనస్ ఇంతకీ ఎవరు ముందు వస్తారంటారా? మాస్టరా మావుడా? ఇంకెవరు మాస్టరే వస్తున్నారుగా బ్రదరు. మావుడే ముందు వస్తాడు. 500 బెట్ట. ఓకే డన్. అరే నీళ్ళని వేస్ట్ అయిపోతున్నాయే. ఏం మాత్రం శ్రద్ధ లేకుండా ఎవ్వరికి పట్టదు. వచ్చేస్తాడు బావా మజాక. రే మా బావ బంతులు అంటాడు రా. దొల్లుకుంటా వచ్చేస్తాడు. 500 తీ. ఏమైందిరా? నీ మీద బెట్ట కట్టి 500 కొట్టాను బావా. అయితే దీనిలో 250 నాది. ఎందుకంటే నా మీద 10 గెలిచావు కదా. దిస్ ఇస్ టూ మచ్ బా. అయితే ఓకే. అయినా ఈ 250 500 కొట్టి వేస్ట్ రా. ఏదో ఒకటి చేసి జూబ్లీస్ లో చిన్న ఇల్లు, ఓ బుల్లి BMW కారు కొని సెటిల్ అయిపోవాలరా బావా. చా ముందు మనకున్న అప్పులు తీర్చి మార్గం చూడు. అవతల సాగర్ గడ్ కరెంట్ ఎట్టేస్తున్నాడు. ఏడ్చాడదా? అంతా వచ్చేసారా? అబ్బో ఏమిట్రా బొట్టు పెట్టుకున్నావు? గుడికి వెళ్ళాండి బా. దేవుని ఏమని మొక్కున్నావు? మంచి పార్టీ దొరకాలనా లేకపోతే పోలీసులు దొరకకూడదనా? మీకు దొరకకూడదా? ఈ తెలివితేటలు బతకడంలో చూపించాలరా. రై లైఫ్ అన్న తర్వాత ఒక గోల్ అంటూ ఉండాలి. ఊరుకోండి మాస్టర్, ఇక్కడ బాలే లేదు. గోల్ ఏంటి? ఈ సోదావి పనికొచ్చే పని ఏదైనా చేయండి రా, బాగుపడతాను. కంటే బాగుంటాను చూసుకోండి. అన్నా ఆ అమ్మాయి అడ్రస్ దొరికింది. అవునా? అవునా? ఇది మటకరా వయసు పండుగ చేసుకో. ఎవరిని మోసం చేయడానికి వెళ్తున్నారా? నమస్తే మాస్టర్. ఓ మేనేజర్ గారా, రండి కూర్చోండి, చెప్పండి. స్కూల్ కోసం మీరు తాకట్టు పెట్టిన ల్యాండ్ వాల్యూ పడిపోయిందండి. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి అందరిదే అదే పరిస్థితి. మా రూల్స్ మాకుంటాయి కదా. అనాథల్ని చేరదీసి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించి మీ మనసుని నేను అర్థం చేసుకోగలగానే మా బ్యాంక్ అర్థం చేసుకోలేదండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఈ స్కూల్ ల్యాండ్ని కూడా మీరు మార్ట్గేజ్ చేస్తే మేము కొన్ని రోజులు ఆగే అవకాశం ఉందండి. లేకపోతే మీరు డబ్బులు కట్టాల్సిందే. ఓహో దాందే ఉంది, అలాగే చేద్దాం. ఇదిగోండి సార్, ఇక్కడ సంతకం పెట్టండి. ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఇక నేను బయలుదేరి. నమస్కారం. వస్తానమ్మా. అలాగే వెళ్ళండి. ఏమండి, గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ అన్ని ఆగిపోయాయి. అప్పులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఎలా అండి? చెడు చేసేవాడు ఆలోచించాలి, మంచి చేసేవాడు చేసుకుంటూ పోవాలంతే. మనం చేయగలిగినంత చేద్దాం, ఆ తర్వాత అన్ని ఆయనే చూసుకుంటాడు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళ. అయ్యో శ్రీరామచంద్ర, ఏమిటి ఘోరం? గోరఖ్పూర్, మీర్జాపూర్, భాండా, బిజ్నూర్ అన్ని ఏరియాలు ఎంక్వైరీ చేశాం సార్. మనకున్న ఫైనల్ ఆప్షన్ వీడే. ఎంత టైం పడుతుంది? 6 నెలలు పడుతుంది. 3 నెలల్లో కావాలి. యాజిటీస్ గా కావాలంటే కొంచెం టైం పడుతుంది. 6 నెలలంటే కష్టం కదా, ఉత్సవాలు అయిపోతాయి. మన ప్లాన్ వేస్ట్ అయిపోతుంది. ఏం చేద్దాం సార్? పోనీ చాప్రాలో సీతారాముల విగ్రహాలు చేసిన వాడిని ట్రై చేద్దామా? నాకేమో వీడే కరెక్ట్ అనిపిస్తోంది సార్. వీడా? రోడ్డు పక్కన మట్టి విగ్రహాలు తయారు చేసేవాళ్ళ ఉన్నాడు. ఫేస్ చూస్తే చెప్పేస్తారా ఎవడేం చేస్తాడని? నా గురించి మీకు తెలియదు. ప్రతివాడు ఇలానే చెప్తాడు. పోయేది మా ప్లానే. హలో, ఆ చాప్రా విగ్రహాలు చేసింది నేనే. ఈ డబ్బుల కోసం చెప్తున్నావు కదా? రేయ్, అవును సార్, కరెక్టే. చాప్రా విగ్రహాల మౌల్డ్స్ ఇప్పుడు నమ్ముతారా? మరి చేయించింది ఎవరు? మీ గురించి వేరే వాళ్ళు అడిగితే చెప్తామా? కొన్ని పనులు పేరు చెప్తే అవుతాయి, కొన్ని పనులు చేశాక పేరు చెప్పకూడదు. మరి ఇప్పుడు చెప్తావా?
ఎన్ని సిగరెట్లు తాగితే హెల్త్ డ్యామేజ్ అవుతుందంట? తెలీదు సార్, కానీ ఇన్నైతే తాగకూడదు. సారీ సార్. రాయ్, వీళ్ళు ఎక్కడ దొరుకుతారు? లక్నో నుంచి వచ్చారు, అంతకుమించి నాకేం తెలీదు. నైమాలో? తెలీదు సార్. నైమాలో తెలీదు. లక్నో జానా పడేగా. అరే మాస్టర్ 100 ఏళ్ళురా, తలుచుకోగానే దర్శనం. ఇప్పుడుకే 60 ఉంటాయి, ఇంకో 100 ఏళ్ళు అంటే మన మనవల్ని వాళ్ళ మనవల్ని కూడా మంచితనంతో సింగిలే హెత్తాడు ఈయన. రేయ్, రోజు క్లాస్ లో చెప్తుంటానే లైఫ్ లో ఏదైనా అవ్వు, కానీ వీళ్ళ మాత్రం అవ్వద్దు. అరే మన గురించి క్లాస్ లో కూడా చెప్తున్నారా? చూసావా బావా, మన గురించి స్పెషల్ సబ్జెక్ట్ అంట. నువ్వు గ్రేట్ బా. థ్యాంక్ యూ. అంతే, ఇలా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరగడమే. రేయ్ పదరా, ఇంటికి పోదాం. మనం స్కూల్కి వెళ్దాం. క్రిష్, ఇప్పుడు హ్యాపీగా ఉందా? అందరినీ మోసం చేసావు. నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియరా? అన్ని క్లియర్. జనాన్ని మోసం చేస్తూ హ్యాపీగా బ్రతికే నీకు అసలు కోట్లతో సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మాస్టర్. ఏంటి నీ ప్రాబ్లం? మాస్టరా? ఏయ్, చూసుకుని తోలరా. ఎవరు? బాబు! నేను ఆయన పర్సు కొట్టేద్దాం అనుకుంటే అరే, ఆయనే నాకు ప్రాణం పోశారు. పర్సు ఏమైపోయింది? కొన్ని రోజుల క్రితం నీకోసం లైబ్రరీ చుట్టూ తిరిగే టైంలో ఒక బ్యాంక్ మేనేజర్ స్కూల్ నుంచి రావడం చూసా. ఆయన కలిస్తే స్కూల్ అప్పుల పాలైందన్నాడు. అందుకే అప్పుడే డిసైడ్ అయ్యాను, ఎలాగైనా ఆయన రుణం తీర్చుకోవాలని. అంటే ఆ డబ్బులన్నీ? మాస్టర్, టీ డబ్బులు ఇస్తానంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. అందుకే మా బావని హెల్ప్ చేయమని అడిగాను. బావా? అతనెవరు? ఒకటోసారి, రెండోసారి, శిష్య. గురుజీ, నమస్కారం మాస్టర్. మీరు? నేను మీ దగ్గర చిన్నప్పుడు చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్. మీరు కష్టాల్లో ఉన్నట్టు తెలిసింది, అందుకే వచ్చాను. ఈ డబ్బు ఉంచండి మాస్టర్. బాబు పర్వాలేదు మాస్టర్, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా? వస్తాను మాస్టర్. బాబు, అరే బాబు, ఇంకా మానవత్వాన్ని నమ్ముకుంటూ ఎక్కడో 1960s ఉండిపోయారు. అలాంటి వ్యక్తి ఓడిపోకూడదు. ఏంట్రా అన్నావు? ఎవరు గెలుస్తారనా? చూసావుగా, నేనే గెలిచాను. ఎప్పటికైనా మంచితనమే గెలుస్తుందిరా. మాస్టర్, ఓడిపోయిన బాధలో ఉన్నాం, ఈసారికి వదిలేసేయండి. పగలు టీ తాగటం, రాత్రి మందు తాగటం, ఇంతకంటే ఏం చేస్తావరా నువ్వు? అరే గ్యాప్ ఎవరా మాకు? కోలుకునేవ్వండి. రేయ్, టీ ఇడికి కూడా ఇవ్వరా, ఆ బిల్లు నేనే ఇస్తాను. రేయ్, ఇప్పటికైనా మారరా. వెళ్ళండి మాస్టర్. రేయ్, లైఫ్ లో ఏదైనా అవ్వు, కానీ వీళ్ళ మాత్రం అవ్వద్దు.